హరే కృష్ణ అండి అందరికీ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మనము ప్రతిరోజు గీతాపట్నం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేసే ముందు మనము భగవంతుని జగన్నాథ్ మందిరం యొక్క అర్చా విగ్రహాలను ఒకసారి స్మరించుకుందాము. జగన్నాథ్, బల్దేవ్, సుభద్రామాయి, సుదర్శన్ की जय, गौर निताई की जय, वामन देव की, परशुराम भगवान की जय, नरसिंह भगवान की जय, राधा माधव की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय. ओम अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः. ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. మనం ఈ రోజు 2వ అధ్యాయంలో 65వ శ్లోకాన్ని చర్చిస్తున్నామండి. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధి పర్యావతిష్టతే. ఈ విధంగా కృష్ణ భక్తి భావన యందు సంతృప్తి చెందిన వానికి త్రివిధ తాపములు కలుగవు. అట్టి సంతృప్త చిత్తము కలిగినప్పుడు మనుజుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును. మనము 64వ శ్లోకంలో 65వ శ్లోకంలో ఏం చెప్పారో కృష్ణ భగవానుడు ఒకసారి చూద్దామండి. 64వ శ్లోకంలో మనకి అర్జునుడు అడిగిన 4వ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు కృష్ణ భగవానుడు. ఆ శ్లోకంలో స్థిత ప్రజ్ఞుడి యొక్క నడక ఏ విధంగా ఉంటుంది అంటే, నడక అంటే అది నడక అని కాదండి, ఆయన నడత. స్థిత ప్రజ్ఞుడు తన ఇంద్రియాలను ఇంద్రియార్థాలలో ఏ విధంగా ఉపయోగిస్తాడు అనే ప్రశ్నకి సమాధానంగా కృష్ణ భగవానుడు చెప్తున్నారు. మనము 64వ శ్లోకంలో కృష్ణ చైతన్యంలో ఉండడం వలన ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్నామండి. ఇంకా కృష్ణ చైతన్యంలో ఉండడం వలన కృష్ణ చైతన్యంలో ఒక స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉండాలి, ఇంకొకటి ఆ విధంగా స్థిత ప్రజ్ఞుడు కృష్ణ చైతన్యంలో ఉండడం వల్ల భగవంతుడి యొక్క దయను సంపూర్ణంగా ఏ విధంగా పొందగలము అనే విషయాల్ని మనము నిన్నటి శ్లోకంలో చర్చించుకున్నాం. భగవంతుడి సంపూర్ణ దయని ఏ విధంగా మనం పొందగలం అంటే, భగవంతుడికి ఏది ఇష్టమో అదే చేయడం వలన మనము భగవంతుడి సంపూర్ణ దయని పొందగలం. అంటే ఆయనకి ఏమి ఇష్టము, ఏదైనా మనము ఒక పని చేసినప్పుడు ఈ పని నేను చేస్తే అది భగవంతుడికి ఇష్టమేనా, లేకపోతే నేను ఈ పని చేయడం వల్ల ఆయనకి ఏమైనా అసంతృప్తి కలుగుతుందా, బాధ కలుగుతుందా అనేది మనం ఆలోచించాలి. మనం ఏదైనా ఒక పని చేస్తే కృష్ణ భగవానుడికి అసంతృప్తి కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఆయనకు నచ్చదు అంటే ఆ పని స్థిత ప్రజ్ఞుడు చేయడనమాట. మనము కృష్ణ భగవానుడు ఏం చెప్తారు, ఏది ధర్మమో అదే చెయ్యమని చెప్తారు. అంటే ఆయనకు నచ్చిన పని చేస్తే మనం ధర్మం పాటించినట్టు అవుతుంది. ఇంకొకటి, మనకు ఏదైనా ఒక పని చేసే ముందు మన తెలిసినంతలో మనకున్నంత జ్ఞానంలోనే మనము ఆలోచిస్తాం ఏది మంచి చెడు అనేది. కానీ కృష్ణ భగవానుడు మన గతము, మన వర్తమానము, మన భవిష్యత్తు అన్ని తెలుసు అనమాట ఆయనకి. అందుకని ఆయనకి ఏదైనా నచ్చిన పని అంటే
అది మనకు అన్ని కాలాలలో కూడా మంచిదై ఉంటుంది. ఆయన ఏం ఆలోచిస్తారు? ఎప్పుడైనా మన గురించి మనం ఏ విధంగా ఆ ముక్తి పదంలోకి ఆయనని ఏ విధంగా చేరుతాము అదే ఆయన ఆలోచిస్తారనమాట. అంటే మనము కృష్ణ భగవానుడికి ఏ పని నచ్చుతుందో అది చేస్తే మనము ఆయన ధామానికి తొందరగా చేరుకోగలం. అందుకని ఆయనకు నచ్చిన పని చేస్తే మనం ఆయన సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలం. ఇంకొకటి మనము మన పిల్లలు ఏదైనా మనకు నచ్చిన పని చేశారనుకోండి, మనం చెప్పిన పని చేస్తే మనకు సంతోషం కలుగుతుంది. మనకు చెప్పిన పని, మనం చెప్పని పని నచ్చని విధంగా చేస్తే మనకు బాధ కలుగుతుందనమాట. అదే విధంగా ఆ పరమాత్ముడి బిడ్డలమైన మనము కూడా ఆయనకు నచ్చిన విధంగా ఉంటే, అప్పుడు మనం ఆయన సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలమనమాట. ఆ విషయాన్ని మనము 64వ శ్లోకంలో తెలుసుకున్నాము. 65వ శ్లోకంలో దానికే కంటిన్యూషన్‌గా చెప్తున్నారు. 4గో ప్రశ్నకే సమాధానంగా ఇంకా ఈ శ్లోకంలో గూడా చెప్తున్నారనమాట కృష్ణ భగవానుడు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఒక వ్యక్తి ఒక భక్తుడు, ఒక స్థితప్రజ్ఞుడు ఎవరైనా గాని ఇప్పుడు మనం చేసే ప్రతి పనిలో ఏం వెతుకుతామండి? మనకి ఎక్కడ సంతోషం దొరుకుతుంది? మనకు ఎక్కడ సంతృప్తి దొరుకుతుంది? అదే ఆలోచిస్తామనమాట. మనము మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని పనులు చూసుకుంటే ఎప్పుడు మన అన్వేషణ దాని కోసమే అయ్యుంటుంది. ఏ పని చేసినా నేను ఇక ముందు ఈ పని చేయడం వలన నేను సంతోషంగా ఉండగలనా? సంతృప్తిగా ఉండగలనా? అదే ఆలోచిస్తాం. అంటే ప్రతి మనిషి యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటిది? సంతోషం, సంతృప్తి. అయితే దాన్ని ఏ విధంగా మనము ఖచ్చితంగా పొందగలము అనేది ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్తున్నారనమాట. మనము ఒక వ్యక్తి, ఒక భక్తుడు, ఒక స్థితప్రజ్ఞుడు మనము చేసే ప్రతి కర్మ ఏ విధంగా ఉండాలి? మన వాళ్ళు కర్మలు ఏ విధంగా చేస్తారు? అంటే 64వ శ్లోకంలో దానికి చెప్పారు. రాగద్వేష విముక్తైస్తు అంటే రాగద్వేషాలకు అతీతంగా అంటే బంధాలకు అతీతంగా ఎవరైతే కృష్ణుడి ప్రీత్యర్థమే ఎవరైతే కర్మల్ని చేస్తారో, పనులని చేస్తారో అప్పుడు వాళ్ళు కృష్ణుడి దయని పొందగలరు. అంటే ఏ విధంగా ఉంటారు? వాళ్ళు ఆహ్, సంతోషం ఏ ఏ పని వాళ్ళ ఆలోచనలు ఆహ్, వాళ్ళ తెలివితేటలు అన్నీ కూడా కృష్ణుడి యొక్క భక్తిలోనే పెడతారనమాట. ఇంకా ఏం చెప్పారు అంటే స్థితప్రజ్ఞుడి గురించి మత్పరహ. మత్పరహ అంటే ఎవరైతే నిరంతరము నా భక్తిలో ఉంటారో, నాకు సర్వస్వ శరణాగతి అవుతారో, నిరంతరము నాకు సేవ చేస్తారో, నిరంతరం వాళ్ళ ఆలోచనలలో నేను తప్ప ఇంకొక ఆలోచన లేకుండా ఎవరు ఉంటారో వాళ్ళే స్థితప్రజ్ఞులు అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణ భగవానుడు. అయితే మనం ఇందాక చర్చించిన ప్రకారము మరి ఆ సుఖానికి, సంతృప్తికి తాళం చెయ్యి ఎక్కడ ఉంది? అంటే మనము ప్రతి వ్యక్తి కూడా తన చుట్టూ అనేకమైన భోగ వస్తువుల్ని కలిగి ఉంటాడు. వాళ్ళకి శారీరకంగా, మానసికంగా ఉల్లాసం కలిగించడానికి అనేకమైన భౌతిక వస్తువుల్ని మనం కలిగి ఉంటాం. ఇంకా ఆ భౌతిక వస్తువుల్ని, ఆ కోరికల్ని తీర్చుకోవడానికి బ్యాంక్ నిండా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది మన అకౌంట్‌లో. ఇంకా మన పేరు పక్కన అనేకమైన డిగ్రీలుంటాయి. మళ్ళీ మనకు చాలా మంది ఫాలోవర్స్, చాలా మంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ అది భౌతికంగానే గాని, సోషల్ మీడియాలో కానీ మనని అనుసరించే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. ఎన్ని ఉన్నా గాని ఆ మనిషికి మనసులో ఏదో ఒక వెలితి, ఆ వెలితిని ఏ విధంగా పూడ్చుకోవాలో తెలీదు. ఆ వెలితిని మనం ఏ విధంగా పూడ్చుకోగలము? దానికి ఉన్న ఒకటే ఒక్క మార్గము ఏంటిది అంటే భక్తి. భక్తియుత సేవా ద్వారం మాత్రమే మనము ఆ వెలితిని పూడ్చుకోగలం. మనము ఎవరైతే కృష్ణ భక్తిలో ఆహ్, కృష్ణుడితోని సంబంధాన్ని ఏర్పరచుకుంటారో వాళ్ళు మాత్రమే సంతృప్తిగా ఉండగలరు అని చెప్పుకుంటున్నాం. అయితే మనము ఒక ఆత్మలం. ఒక ఆత్మ ఏంటి అంటే మనము పరమాత్మ యొక్క అంశ. పరమాత్మ అంశ అంటే మనము ఆ భగవంతుడి యొక్క బిడ్డలం. ఎప్పుడైతే మన మనసులోకి మన తండ్రిని ఆహ్వానిస్తామో, అప్పుడే మనకు సంతృప్తి, ఆనందము అనేది లభిస్తుందనమాట. దీనికి ఉదాహరణగా మనము భాగవతంలో
వ్యాస మహర్షి యొక్క జీవితాన్ని చూసుకోవచ్చు అనమాట. వ్యాస భగవానుడు భగవంతుడి ద్వారా వచ్చిన జ్ఞానాన్ని, వేదాలని 4 వేదాలుగా విభజించి రచించారు. ఇంకా పురాణాలని, ఇతిహాసాలని, ఉపనిషత్తుల్ని అన్నిటిని రచించారనమాట. వాని ద్వారా మనము ఎంతో జ్ఞానాన్ని పొందొచ్చు. ఒక మనిషి జీవిత కాలంలో ఆయన రచించిన ఒక గ్రంథము అర్థం చేసుకోవడానికి జీవితం సరిపోదనమాట. అన్ని రచనలు చేసినా కానీ ఆయనకి సంతృప్తి అనేది లేదు వ్యాస భగవానుడు. ఆయన ఆ అసంతృప్తితో వెలితిగా కూర్చొని బాధపడుతున్నప్పుడు, అప్పుడు నారద మహాముని అక్కడికి వస్తారు. నారద మహాముని వచ్చి, "నువ్వు ఎన్నో రచనలు చేశావు. కానీ నీ రచనలలో నువ్వు భక్తిని గురించి ఎక్కడా రాయలేదు. భక్తిని గురించి, భగవంతుని లీలల గురించి నువ్వు ఎక్కడా రచించలేదు కాబట్టి నీకు ఆ వెలితి, ఆ అసంతృప్తి అనేది ఉందో, నువ్వు భక్తిని గురించి రచించడం ప్రారంభించమని" చెప్తారు. అప్పుడు వ్యాస భగవానుడు ప్రారంభిస్తారనమాట. ఎప్పుడైతే వ్యాస భగవానుడు భక్తుని స్తుతిస్తున్నారో, భగవంతుడి యొక్క లీలలని, భగవంతుడి భక్తులని గురించి స్తుతిని ఎప్పుడు ప్రారంభించారో అప్పుడు మాత్రం ఆయనకి సంతోషం అనేది మొదలైందనమాట. అప్పటి వరకు లేని సాటిస్ఫాక్షన్ అనేది వ్యాస భగవానుడికి వచ్చింది. అదే మనము దీని నుంచి నేర్చుకోవచ్చు అనమాట. వ్యాస భగవానుడు ఎవరు? భగవంతుడి యొక్క స్వరూపం. ఆయన నార్మల్ పర్సన్ కాదండి. భగవంతుడి యొక్క అవతారం. ఆయన కానీ భక్తిని గురించి, భగవంతుడి భక్తుల గురించి నువ్వు ఎప్పుడు స్మరించవో, నీకు అప్పుడు సంతృప్తి అనేది ఉండదు. అది ఎవరికైనా అని మనకిక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నారనమాట భగవంతుడు. మనం దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు? మనము భక్తుల సాంగత్యంలో ఉండి భగవంతుడి లీలల్ని చర్చించాలి అని తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క లోకం ఏ విధంగా ఉంది? ఈ భౌతిక లోకం దుఃఖాలయం. దుఃఖాలయం అశాశ్వతం. అంటే ఈ దుఃఖాలయంలో మనకు సంతోషం, సంతృప్తి అనేవి అసాధ్యం, అతి కష్టం అన్నమాట. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఆ సంతోషాన్ని, సంతృప్తిని మన చుట్టూ ఉన్న భౌతికమైన వస్తువుల్లో వెతుక్కుంటూ ఉన్నాం. మనమేంటి? ఒక ఆధ్యాత్మికమైన ఆత్మ. ఒక ఆధ్యాత్మికమైన ఆత్మ, ఉన్నతమైన ఆత్మకి ఈ భౌతికమైన వస్తువుల్ని మనం ఇస్తున్నాం. అందుకని ఈ భౌతికమైన వస్తువుల ద్వారా ఆత్మనేమో పై స్థాయిలో ఉంది. ఈ భౌతికమైన వస్తువులన్నీ కింది స్థాయిలో ఉన్నాయన్నమాట. అందుకని ఈ ఆత్మకి ఈ భౌతికమైన వస్తువులు ఏ విధమైన సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా అజ్ఞానంతోని మన తెలివితేటలు లేకుండా మనం ఏం చేస్తున్నాము? ఇంకా భౌతికమైన వస్తువుల్లోనే మన సంతోషాన్ని వెతుక్కుంటున్నాం. ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన ఆత్మకి ఇంకొక ఆధ్యాత్మికమైన ఆత్మని ఎప్పుడు మనము రుచి చూపిస్తామో, ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన ఆత్మ ఇంకొక ఆధ్యాత్మికమైన ఆత్మతోని సంబంధాన్ని కలిగి ఉంటుందో అప్పుడు మాత్రమే సంతోషం కలుగుతుంది. మరి ఆధ్యాత్మికమైన ఇంకొక ఆత్మ ఏంటిది? అదే పరమాత్మ, అదే శ్రీకృష్ణ భగవానుడు. ఎప్పుడైతే మనము శ్రీకృష్ణ భగవానుడితోని సంబంధాన్ని కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనకు సంతోషము, సంతృప్తి అనేవి కలుగుతాయి. అయితే శ్రీకృష్ణ భగవానుడితోని మనం ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉండాలి అంటే, ఆయన యొక్క భక్తియుత సేవ ద్వారా మనం సంబంధాన్ని కలిగి ఉండాలి. భక్తియుత సేవ ఏ విధంగా వస్తుంది? ఆయన స్మరణ వలన, ఆయన నామస్మరణ వలన, ఆయన లీలల స్మరణ వలన, ఆయన భక్తులతోని సాంగత్యం వలన మాత్రమే మనము భక్తియుత సేవ చేయగలం. అందుకని ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా భక్తియుత సేవ ద్వారానే మనము భగవంతుడితోని సంబంధాన్ని కలిగి ఉండగలం. అప్పుడు మాత్రమే మనకు నిజమైన ఆనందము, సంతృప్తి అనేవి కలుగుతాయి అన్నమాట. అయితే మనకు 64వ శ్లోకంలో ఏ విధంగా ఏం చేశారంటే కృష్ణ భగవానుడు ప్రసాదే అధిగచ్చంతి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదంగా పొందగలగడం వలన మనకు భగవంతుడి యొక్క సంపూర్ణ దయని పొందగలము అని చెప్పారు. 65వ శ్లోకాన్ని ఏ విధంగా ప్రారంభించారంటే ప్రసాదే సర్వ దుఃఖానాం అంటే ప్రసాదము అంటే భగవంతుడి అనుగ్రహము. భగవంతుడి అనుగ్రహాన్ని మనము ప్రసాదంగా పొందగలగాలి. అంటే ఇప్పుడు మనము ఒక మందిరానికి వెళ్ళామనుకోండి.
ఒక మందిరానికి వెళ్తే అక్కడ మనకి భగవంతుడి అనుగ్రహాన్ని ప్రసాదంగా ఇస్తారు. అప్పుడు అది భుజించడం వలన మనకి సంతృప్తి అనేది కలుగుతుంది. మనము ఆ ప్రసాదాన్ని అనుగ్రహించి మనము దాన్ని డైజెషన్ చేసుకుంటాం. అయితే మందిరానికి వెళ్ళినప్పుడు మన మంచి కోసం భగవంతుడు ఆలోచిస్తాడు. మన మంచి ఏంటి అంటే మన కర్మానుసారము ఆయన ఇచ్చిన సుఖదుఖాలను మనము స్వీకరించగలగాలి ఆయన ప్రసాదంగా. అంటే ఆయన ఇచ్చిన సుఖదుఖాలని ఏ విధంగా మనము ఆయన ప్రసాదంగా స్వీకరించి దానిని మనం అరిగించుకొని స్థిరంగా నిలబడగలగాలి. అప్పుడు మాత్రమే మన మనసు, బుద్ధి స్థిరమవ్వగలవు అని ఈ 65వ శ్లోకంలో కృష్ణ భగవాను చెప్తున్నారన్నమాట. అయితే కృష్ణ భగవానుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? మాతాజీ ఆయన చెప్తారు, కానీ మనము ఆయన ప్రసాదం అయితే అది ఆయన పాయసం తియ్యగా ఉంటుంది, మనం స్వీకరించొచ్చు. కానీ సుఖదుఖాలు ఆ విధంగా ఉండవు కదా! ఏ విధంగా మనం ఆయన సుఖదుఖాలు ఇచ్చినప్పుడు కూడా ఆయన ప్రసాదంగా స్వీకరించగలము అంటే దానికి శ్రీల ప్రభుపాదుల వారు ఒక మంచి ఉదాహరణ చెప్పారన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్లారు. భగవంతుడి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం. కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసే సమయంలో ఆయన ఒక రోజు సాయంత్రము భగవంతుడి ప్రవచనం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ ఉండరన్నమాట. అక్కడ ఎవరూ ఉండకపోతే ఆయన శిష్యులు ఏం చెప్తారంటే, మీరు కూర్చోండి ప్రభుజీ, మేము ఇప్పుడే భక్తుల్ని తీసుకొస్తామని చెప్తారు. ఆయన కళ్ళు మూసుకొని కర్తాలు తీసుకొని కీర్తన చేస్తూ ఉంటారన్నమాట. కీర్తన చేస్తూ ఉంటే ఆ సమయంలో ఆయన కళ్ళు తెరిచే వరకు ఆయన కళ్ళ ముందు మొత్తము హిప్పీలు కూర్చొని ఉంటారు. హిప్పీలు అంటే వాళ్ళు మనలాంటి మనుషులే కానీ జంతు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అనాగరికులుగా ఉంటారన్నమాట. అంటే వాళ్ళు ఏ విధమైన ఆచ్ఛాదన కలిగి ఉండరు. అంటే ఏ విధమైన వస్త్రాల్ని వేసుకోకుండా నిరంతరము ఏదో ఒకటి ఒక స్థిరమైన నివాసం లేకుండా తిరుగుతూ మత్తు పదార్థాలు సేవిస్తూ ఎప్పుడు మత్తులో ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. అదే మనలాంటి వాళ్ళైతే అలాంటి వాళ్ళని చూడంగానే భయపడతాం. కానీ శ్రీల ప్రభుపాదుల వారు కూల్‌గా చెప్తున్నారు వాళ్ళకి. ఏం చెప్తున్నారంటే, ఏ విధంగా ఏ ఆచ్ఛాదన లేకుండా మనము అంటే ఏమీ వేసుకోకుండా అని. ఏ ఆచ్ఛాదన లేకుండా మనము స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఏ విధంగా ఉండొచ్చో నేను చెప్తాను అని చెప్పారు. అంటే వాళ్ళ ఆలోచన ఏందంటే ఏ విధమైన వస్త్రాలు లేకుండా స్వేచ్ఛగా ఉండడం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, మన ఆత్మకి ఏ ఆచ్ఛాదన లేకుండా, ఆత్మకు ఆచ్ఛాదన ఏంటిదండి? శరీరము. అంటే ఈ శరీరం లేకుండా ఈ ఆత్మ స్వతంత్రంగా ఏ విధంగా ముక్తి పదానికి వెళ్ళగలదో చెప్తాను అని చెప్పారనమాట. అంటే ఆ ఒక్క మాటతోనే వాళ్ళని ఇంప్రెస్ చేశారు. వాళ్ళు ఇంకా నెక్స్ట్ టైం నుంచి శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి రావడం ప్రారంభించారనమాట. అంటే ఒకసారైతే వాళ్ళని ఇంప్రెస్ చేయగలరు, వాళ్ళని రప్పించగలిగారు. కానీ అది నిరంతరం ఏ విధంగా కొనసాగించగలరు అంటే, ఎప్పుడైతే వాళ్ళు భౌతికమైన పతనమైన స్థితిలో ఉన్నారో, వాళ్ళు భౌతికమైన వస్తువుల్లో ఆనందాన్ని వెతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి శ్రీల ప్రభుపాదుల వారు హయ్యర్ టేస్ట్ నిచ్చారు. హయ్యర్ టేస్ట్ ఏందండి? భగవంతుడి యొక్క భక్తి రసాస్వాదన. ఎప్పుడైతే వాళ్ళు భగవంతుడి ప్రేమని, భగవంతుడి భక్తి యొక్క రసాస్వాదన రుచి చూశారో, ఇంకా వాళ్ళు ఎప్పుడూ వెనక్కు తిరిగి వెళ్ళలేదు. వాళ్ళు పూర్తిగా ఏ విధమైన ఆచ్ఛాదన లేని వాళ్ళు నిరంతరం బ్రాహ్మణులుగా ఉంటూ శుద్ధ వైష్ణవులుగా ధోతి కుర్తా ధరించి మాతాజీలు పైన కొంగు వేసుకొని ఉండగలిగారు. అంటే ఆ విధంగా ఉండగలగడం ఏ విధంగా సాధ్యమైంది అంటే, భగవంతుడి యొక్క ప్రేమని, కృష్ణ భగవాని యొక్క ప్రేమ రసాస్వాదని ఎవరైనా అనుభవిస్తే ఇంకా వాళ్ళు ఎప్పటికీ తిరిగి వెళ్ళరన్నమాట. ఎప్పుడైతే మనము ఎవరైనా వేరే దేవీ దేవతల్ని పూజించే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కృష్ణ భక్తిలోకి వస్తారు. కానీ ఒక్కసారి కృష్ణ భక్తిని రుచి చూసిన వాళ్ళు ఎప్పటికి కూడా పక్కకు తిరిగి వెళ్ళరు. వెళ్ళారు అంటే వాళ్ళు భగవంతుని భక్తి యొక్క రుచి అనేది వాళ్ళకు తెలియలేదన్నమాట. అదే విధంగా మనము కూడా సుఖ దుఃఖాలని అనుభవించే సమయంలో మనం భగవంతుడి భక్తిని, భగవంతుడి యొక్క ప్రేమని అనుభవించగలుగుతామో అప్పుడు ఆ సుఖ దుఃఖాలు అనేవి మనకు అంటవు. మనకు అవి అంటకుండా ఉండాలి అంటే మనం హయ్యర్ టేస్ట్ ని రుచి చూడాలి.
ఆయనతోని బంధాన్ని కలిగి ఉంటారనమాట. అప్పుడు మాత్రమే సుఖ దుఃఖాలకు అతీతంగా మనము స్థిత ప్రజ్ఞులుగా ఉండి మన మనసుని, బుద్ధిని స్థిరం చేసుకోగలము అని 65వ శ్లోకంలో కృష్ణ భగవానుడు మనకు చెప్తున్నారండి. ఇంకా కృష్ణ భగవానుడు అర్జునుడికి ఇంకా ఏం చెప్పారు అనేది మనము నెక్స్ట్ శ్లోకాల్లో తెలుసుకుందాము. హరే కృష్ణ అండి అందరికీ. ఏమైనా ప్రశ్నలున్నాయా? హరే ఉండే వాళ్ళతోనే రిలేషన్షిప్ ఉంటుందని. ఈవెన్ అనదర్ డివోటీ ఈజ్ ఆల్సో ఇన్ దట్ సేమ్ మూడ్ కదా మాతాజీ. The relationship with the other devotee is also same kada. How do I understand that? మనము అదరు దేవి దేవతల్ని తీసుకుంటే మీరు అన్నారు కదా, వేరే దేవి దేవతల్ని లేదు మాతాజీ, నాట్ ద డెమిగాడ్స్ చెప్పలేదు. మరి ఏం చెప్తున్నారు మాతాజీ? మాతాజీ హరే కృష్ణ. మనం ఇంకా డీప్గా చూస్తే మనము కృష్ణ భక్తిలో ఉండడము, కృష్ణ భక్తి అనేది వేరే దేవీ దేవతలైన ఈవెన్ ఇంకా మనము అది కృష్ణుడి యొక్క మిగిలిన అవతారాలు, ఇంకా వేరే ఏ విష్ణు అవతారం చూసుకున్నా కానీ మనము ఒక రాముణ్ణి చూసుకుంటే రాముడితోని మన బంధము, నరసింహస్వామితోని మన బంధము ఏ విధంగా ఉంటుందంటే భక్తి ఉంటుంది, భయము, భక్తి, గౌరవం అనేవి ఉంటాయి. కానీ కేవలం కృష్ణుడితో మాత్రమే మనకు ప్రేమ భక్తి అనేది సాధ్యము. రాముడు ఏం చూపించారు? ఒక రాజు, ఒక వ్యక్తి ఏ విధంగా ధర్మబద్ధంగా ఉండగలరు అనేది చూపించారు. కానీ రాముడికి భక్తులకు అనేది ఒక కొంచెం గ్యాప్ అనేది ఉందన్నమాట. అంటే ఎంత భక్తులమైనా కానీ ఎవరు కూడా రాముడి పక్కన వెళ్ళి ఉండలేరు. రాముడితో మాట్లాడినా ఆయనతో స్నేహమైనా కానీ ఏ భక్తుడు చేయలేదన్నమాట. కేవలం కృష్ణుడితో మాత్రమే. కృష్ణుడితో ఏ విధంగా ఉన్నారండి? బృందావనంలో కృష్ణుడితోని ఆడుకున్నారు. వాత్సల్య భావము, ప్రేమ భావము, మళ్ళీ స్నేహ భావము, మళ్ళీ మాధుర్య భావము. అది ఓన్లీ కేవలం కృష్ణుడితోనే సాధ్యం అన్నమాట. ఆ విధంగా ఆ హయ్యర్ స్టేట్స్ లో మనము ఉండాలి అంటే అదే విధమైన భక్తులతోని సాంగత్యం చేసినప్పుడు మనం దాన్ని కంటిన్యూ చేయగలం అన్నమాట. ఇప్పుడు మనము దీన్ని రుచి చూసాము, కృష్ణ భక్తి యొక్క రసాన్ని రుచి చూసాము. కానీ మనము భక్తుల సాంగత్యంలో లేకపోతే అది మళ్ళీ మనము భౌతికంగా ఇప్పుడు ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో ఎంగేజ్ అయి ఉండాలన్నమాట. నువ్వు ఏదైనా జాబే చేయనియండి, ఎంత బిజీ అనే ఉండండి భౌతికమైన వస్తువుల్లో, కానీ వాళ్ళ మనసుకు తాకే ఏదైనా ఒక్క వస్తువులో వాళ్ళు సాంగత్యం కలిగి ఉండాలి. కొంతమంది ఏమో మ్యూజిక్ అని, పెయింటింగ్ అని, లేకపోతే ఇవేవి హాబీస్ లేని వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళతో రిలేషన్షిప్ అనేది కలిగి ఉంటారు. అంటే అది భౌతికమైన రిలేషన్షిప్ ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు ఎంగేజ్ అయ్యి ఉండగలరు. కానీ మనము ఆ ఎంగేజ్మెంట్ మనం భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మాత్రమే అది మనము పక్కకు తప్పకుండా మనం ఉండగలగలం అన్నమాట. అయితే దీని గురించి శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్తారు. నేను భక్తిలో ఎప్పటికీ పడిపోను, ఎందుకంటే నేను గొప్ప భక్తుడిని కాబట్టి ఆ విధంగా చెప్తున్నాను అని మీరు అనుకుంటున్నారేమో, అది తప్పు. నేనెప్పుడు భక్తుల సాంగత్యంలో ఉంటాను, నేనెప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తారు, నే భక్తి నుంచి నేను పడిపోకుండా ఉండగలిగే విధంగా నన్ను చూసుకో స్వామి అని భగవంతుడిని నేను ఎప్పుడు నిరంతరం ప్రార్థిస్తాను. అందుకనే నేను భక్తుడిగా ఉండగలను, భక్తుడిగా నిరంతరము ఆ స్థాయిలోనే ఉండగలను అని అది శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారనమాట. అంటే మనం భక్తులుగా కంటిన్యూ అవ్వాలి, ఇదే విధమైన స్థితిలో ఉండాలి అంటే ఆ భక్తుల సాంగత్యము, ఆయన ప్రార్థన, ఆయన్ని ప్రార్థించడము అనేది చాలా ముఖ్యమైన విషయాలు అని తెలుసుకోవచ్చు మాతాజీ.